హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ని అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, పుష్ప 2 ద రూల్ మూవీ అయితే ఇప్పుడైతే మనకందరికీ తెలిసిందే, బాహుబలి 2 రికార్డ్స్ అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి మనకైతే వస్తుంది. ఏంటది, 20 minutes ఎక్స్టెండ్ అయిందంట పుష్ప 2 మూవీ. మనకైతే ఇంక ఎప్పుడో January 11th, సో 10th మనకైతే తెలిసిన గేమ్ చేంజర్ ఉండిపోతుంది కాబట్టి 11th పుష్ప 2 టీం మళ్ళీ దిగుతున్నారు థియేటర్స్కి. ఏంటి ద్వారా దిగుతున్నారంటే 20 minutes ఎక్స్ట్రా. అదైతే మనకైతే ఏదైతే కట్ చేసి డైరెక్టెడ్ సీన్స్ ఉన్నాయో దానన్నీ మళ్ళీ కలిపి 20 minutes ఎక్స్ట్రా యాడ్ చేయబోతున్నారంట. ఇప్పుడైతే 3 hours 22 minutes రన్ టైం అయితే ఉంది దానికి. సో ఇంకా అడిషనల్గా 20 minutes అయితే యాడ్ అయిపోతుంది దానికి. ఇప్పుడు అది వచ్చిన పరిస్థితి. ఇప్పుడు దీనికి మళ్ళీ రష్ ఉంటుంది. ఇదంటే ఎందుకంటే దంగల్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇది మెయిన్ టార్గెట్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం అడుగు ఉందంతే, కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది. ఆల్రెడీ 2 రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోయింది. బాహుబలి 2 రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంకొద్దిగా ముందడుగు, కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది. కాబట్టి ఆ డిస్టెన్స్ని కవర్ చేయాలంటే ఎట్లా, ఇదొక అవకాశం వచ్చింది వాళ్ళకి. మళ్ళీ ఎలాగో మనకు తెలిసిందే, మెల్లమెల్లగా దంగల్ దాకపోతుంది అది అనేసి. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా క్రాస్ అయ్యి న్యూ రికార్డ్ చేయాలంటే ఇగోండి ఇలాంటి కంటెంట్ అయితే వస్తుంది వాళ్ళకి. 20 minutes ఎక్స్ట్రా అయితే తీసుకొని రాబోతున్నారు టీం వాళ్ళకి. దాని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు సాటర్డే వస్తుంది 11th, మళ్ళీ సండే ఉంటుంది, దాని తర్వాత ఫెస్టివల్ హాలిడేస్, మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఫ్యాన్స్ ఇంకా ఫ్యామిలీ అందరూ ఇంకొకసారి థియేటర్స్లోకి వెళ్ళి చూడడానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్లాన్ తోటి మళ్ళీ సంక్రాంతికి పుష్ప టీం అయితే మాత్రం 11th దిగబోతుంది. 20 minutes ఎక్స్ట్రా ఫుల్ ఫిస్ట్ ఈసారి కూడా మళ్ళీ ఫ్యాన్స్ కనబోతుంది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ చూడాలని ఆశలు కూడా ఉంటాయి, ఎస్పెషల్లీ ఫర్ ఫ్యాన్స్. ఇంకా 5 minutes 2 minutes అయితే అదొక విషయం లేండి. 20 minutes కదా ఇది. ఈ 20 minutesలో ఏముండదని చూడాల్సిన ఉత్సాహం ఉంటుంది ఫ్యాన్స్లో వల్ల. దానికనేసి ఇంకా ఎక్స్ట్రా కలెక్షన్ అయితే రాబోతుంది. ఈ కలెక్షన్ ద్వారా మళ్ళీ దంగల్ రికార్డ్స్ అయితే బ్రేక్ అవ్వబోయే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా హిందీ మార్కెట్లో మనకైతే మినిమం కలెక్షన్ అయితే చేస్తుంది కూడా ఆల్రెడీ. మినిమం కలెక్షన్ వస్తున్నాయి. ఇప్పుడు ఏ మూవీ కూడా ఇప్పుడు లాంగ్ రన్ చెప్పుకుంటే ఇలాంటివన్నీ ఎక్కువ శాతం ఉండబోతుంది. మనం మెజారిటీ మూవీస్ చూసుకున్నా కూడా లేకుండా ఉండే, కానీ పుష్ప 2 మూవీకి అలా కాదు. లాంగ్ రన్లో కూడా బాగా కొడుతుంది కాబట్టి ఇప్పుడు తగ్గట్లేదు. కాబట్టి మినిమం కలెక్షన్ కూడా వస్తున్నాయి హిందీ మార్కెట్లో చూసుకుంటే. తెలుగులో కూడా వస్తుంది కానీ హిందీ మార్కెట్ మనకి వస్తుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా 20 minutes అంటే ఆల్రెడీ వాళ్ళకైతే తగ్గట్లేదు అక్కడ. సో దాన్ని డబల్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంది. కాబట్టి దంగల్ రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ 100% కనిపిస్తుంది. చూద్దాం, 11th వస్తుంది కాబట్టి దగ్గరలోనే ఉంది. కాబట్టి ఆ 20 minutes అడిషనల్ డ్యూరేషన్ ఏదైతే ఉందో దాని మీద అయితే ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు దంగల్ రికార్డ్స్ అయితే బ్రేక్ అవ్వబోతుందనే ఒక రెడ్ అలర్ట్ అయితే వస్తుంది. ఆ రెడ్ అలర్ట్ ఉంది కదా, అది డేంజర్గా ఉంటుంది. ఇంకా పుష్ప 2 మూవీ అయితే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఇచ్చే థియేటర్స్ ఇప్పుడు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 కొత్త మూవీస్ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పుష్ప 2 మూవీకి ఇంకా ఎన్ని థియేటర్స్ ఇస్తారో చూడాల్సిన 20 పరిస్థితి ఉంది. సో అదైతే చూడాల్సి ఉంటుంది. సో ఇంకా దాని తర్వాత ఇంకా గేమ్ చేంజర్ మూవీకి ఏమైనా కొద్దిగా ముందు అడుగు అవుతుందా లేకపోతే ఎట్లా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఆపుతుందా, ఎందుకంటే గ్లోబల్ స్టార్ గారి రామ్ చరణ్ గారి మూవీ కదా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళకి. కాబట్టి చూద్దాం వీళ్ళకైతే ఎంత ఉంటుందో. సో నాకైతే తెలిసిన మట్టానికి ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే మాత్రం భారీ స్థాయిలో కొట్టాలి అనుకుంటున్నాము. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా అదే కోరిక. కాబట్టి ఎందుకంటే క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది ఇప్పుడు. పుష్ప 2 మూవీ ఎప్పుడైతే ఈ బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం నెక్స్ట్ ఇంకే మూవీ అని చూసుకుంటే మన లిస్ట్లో ఫస్ట్ గేమ్ చేంజర్ మూవీ అయితే కనిపిస్తుండే. కాబట్టి ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే దాటాలంటే మాత్రం ఇప్పుడు పుష్ప 2 కాంపిటీషన్లో నుంచి అవుట్ కావాలి. కానీ ఇంకా మనకి 20 minutes ఎక్స్ట్రా డ్యూరేషన్లో వస్తుంది కాబట్టి
మెజారిటీ మూవీస్ని కూడా, ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 2 చూశారు కాబట్టి ఇంకా 20 minutes ఇంకేముంటుందో అనే కుతూహలంతో కూడా ఉంటారు కాబట్టి దీనికే వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చేమో, ఎక్కువ చెప్పలేం. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 మూవీస్లో ఇన్ఫ్యాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో మనమైతే చూడాల్సి ఉంటుంది. గేమ్ చేంజర్ మూవీకి అయితే మాత్రం ఇంపాక్ట్ ఉంటుందో ఉండదో తెలియదు మనకి, ఆ 20 minutes వచ్చిన తర్వాత చూడాల్సి ఉంటుంది. సో ఇది ఉంటుంది పరిస్థితి. 10th వస్తుంది, 11th 20 minutes వీళ్ళు వస్తున్నారు, తర్వాత 12th మనకు డాకు మహారాజ్ వస్తుంది, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్న మూవీ వస్తుంది. కాబట్టి ఈ మూవీస్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, 20 minutes డ్యూరేషన్ పుష్ప 2ది చూడాల్సి ఉంటుంది. దాంతో తోడు ఈ పుష్ప 2కి ఇంక ఎన్ని థియేటర్స్ ఇస్తారో కూడా దృష్టిలో పెట్టుకుని చూడాల్సి ఉంటుంది. గేమ్ చేంజర్కి అయితే ఎక్కువ స్క్రీన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో దీనికి ఇంకెంత ఇస్తారో మనకైతే చూడాల్సి ఉంటుంది. సో ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ట్రా 20 minutes వచ్చిన తర్వాత ఇంకా రాబోయే లాంగ్ రన్లో దంగల్ మూవీని అయితే కొడతదా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆల్రెడీ ఇంకొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి హోప్ఫుల్లీ కొట్టాలని కూడా మనమైతే ఆశిస్తున్నాం. కాబట్టి అది ఇంకా దీని తర్వాత గేమ్ చేంజర్ ది పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే దగ్గరలోనే ఉంది కాబట్టి రిలీజ్, మళ్ళీ దాని తర్వాత బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దంగల్ రికార్డ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ రౌండ్ అయితే చేస్తున్నాయి. సో హోప్ఫుల్లీ ఇంక ఏ మూవీ అయితే నిలుస్తుందో పైకి, ఏ మూవీ అయితే పట్టుకుని పోతుందో వెనక్కి అయితే మనమైతే సంక్రాంతికే చూడబోతున్నాం. సో ఇది గైస్ ఇవాటి వీడియో. నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, దానికైతే మీతో క్యాచ్అప్ కావాల్సి ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.